ఈ చిన్నపిల్లల మధ్యలో మేము తండ్రి నేను స్థుతించి ఆరాధించి గంటలు చేతి మార్గం చేసినందుకు వందనాలైనా మీ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డని చిన్నతనం నుంచి నీ భయంలో భక్తి ఎదగడానికి కావలసిన జ్ఞానం దంచినైనా నేను ఈ సమస్త నడుపుతున్న అధికారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు. తండ్రి వారు తండ్రి ఎంతో భారంతో చేస్తున్నారు కదండి. హ్యాపీగా మనకు చాలా హ్యాపీగా VBS కి వస్తేనే చాలా చాలా హ్యాపీగా హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా VBS కి వస్తేనే చాలా చాలా హ్యాపీగా మంచి పాటలు పాడి ఆనందిస్తాము. మనసును మార్చే సుస్వామి కథలను వింటాము. మంచి పాటలు పాడి ఆనందిస్తాము. మనసును మార్చే సుస్వామి కథలను వింటాము. నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయుచున్నప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులైనను నీ బంధువులైనను ధనవంతులకు నీ పొరుగు వారైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు కనుక నీకు ప్రతి ఉపకారము కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు పేదలను అంగహీనులను కుంటివాండ్రను గుడ్డివాండ్రను పిలువము. ఆ ఊర్లో ఉన్నటువంటి జ్ఞానులైనటువంటి యవనస్తులు ఎవరంట? ఆ యవ్వనస్తులే కానీ జ్ఞానం ఉండాలి. చదువుతో పాటు ఏముండాలి? జ్ఞానం కూడా ఉండాలి కదా. చదివే ఉంటే సరిపోదు. చదివే ఉంటే చదువుతానే ఉంటాడు. చదివినా చదవకపోయినట్టు పెట్టుకుంది కదా. కాబట్టి చదవట్లేదు మళ్ళీ అంటే మనం 10 నిమిషాలు ఎటు చదవాలి? మా అక్క చదివేది 10 నిమిషాలు చదవబడేస్తుంది బుక్. నేను మాత్రం 24 గంటలు చదువుతానే ఉండేది. అందుకే చదువంతా అక్కడే తిరుగుతామని ఇంకా చదువు నలుగురేనా 5 మంది స్టోరీ చెప్తాను నేను. దాంట్లో ప్రశ్నలు అడుగుతాను. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు సహాయం చేస్తారు. ఇప్పుడు దేవుడే ఫ్రెండ్ అయితే మళ్ళీ ఉంటలా? దేవుడే ఫ్రెండ్ అయితే, దేవుడే తోడుగా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఎవరికి ఉంటాడు ఆయన ఫ్రెండ్ అవుతాడు? మన ఫ్రెండ్ అయితే చెప్పేస్తాం. ఆయన చెప్పాలి నా ఫ్రెండ్ ఈ అబ్బాయి, ఈ అమ్మాయి నా ఫ్రెండ్, అతను నా ఫ్రెండ్ అని దేవుడు చెప్పాలి. అలా చెప్పాలంటే ఏం చేయాలంటే ఒక యవనస్తుడి స్టోరీని మీకు పరిచయం చేయబోతున్నాను. ఎందుకు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, ఎందుకు ఆయన పక్కనే ఉన్నాడు. యాకోబు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి 12 మంది కుమారులు. ఎన్ని మంది? 12 మంది. 12 మందిలో 11వ వాడు యోసేపు. గుర్తుపెట్టిన ప్రశ్నలు అడుగుతాను. యాకోబు అని ఒక అతను ఉన్నాడు. ఆయనకు 12 మంది కుమారులు. 11వ వాడు యోసేపు. మరి లోకాసు వార్త 14 అధ్యాయం 12-13 వచనాలు ప్రభా మరి పిల్లలకు వినిపించడం జరిగింది. ప్రభా దైవ వాక్కులు బిడ్డల యొక్క జీవితాల్లో కార్యరూపం దాల్చడానికి సహాయం చేయండి. మరి రిబ్కా సందర్భంగా ఈ ప్రాంతానికి ఈ బిడ్డల మధ్య ప్రభా మేము ఈ యొక్క మాటలు విశ్వసించడానికి మీ ప్రేమను చూపించడానికి వచ్చిన సహాయం చేయండి తండ్రి. ప్రభా మీరు నాయన తండ్రి కార్యం చేసే దేవుడి భక్తులు ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడిని లేని దానికి ఉన్నట్టుగా సహాయం చేసే దేవుడి. పరిశుద్ధుడ మహోన్నతుడ జీవన దేవా జీవాధిపతి యేసయ్య నీ బంగారు పాదముకు వేలాది స్తుతి స్తోత్రం నా ప్రభా. అయ్యా ఈ యొక్క ఉదయకాలం సమయం, ఈ యొక్క మంచి సమయం మాకు అందరికీ ఇచ్చినదానికి స్తోత్రం ప్రభా. యేసయ్య మీరు అనాథని విడుగుడి ఎడబాయుడు తండ్రినైనా మీరు ప్రేమించే గొప్ప దేవుడు, ప్రేమించే మనసున్న దేవుడు నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి మీకే వేలాది స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాము నా ప్రభా. ఆది అంతా మీరే ఉండి యొక్క అదేవిధంగా ఈ దినం వారియర్స్ ఆఫ్ క్రైస్ట్
దీనిలో ఉన్నటువంటి మరి ఫౌండర్ డైరెక్టర్ గారు అయినటువంటి డాక్టర్ రజనీష్ గారు నాకు ఇచ్చినటువంటి సత్యమణి రెవెన్యూ సిస్టర్ గారికి ప్రోగ్రాంలో బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మరొక టీం మెంబర్ అయినటువంటి హరీష్ అనేటటువంటి మరి తమ్ముడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్న పాట పాడుకుందాం. సంతోషం పొంగేను, సంతోషం పొంగేను, సంతోషం పొంగి పొర్లేను, హల్లెలూయా యేసు నన్ను రక్షించు, నా పాపం కడిగెను, సంతోషం పొంగి పొర్లేను, త్రోవ తప్పి తిరుగుచుంటిని, మరి త్రోవలోనే పడి ఉంటిని, త్రోవ తప్పి తిరుగుచుంటిని, మరి త్రోవలోనే పడి ఉంటిని, ఆయనను యేసు కరుణించి తానే నన్ను రక్షించను, ఆయనను యేసు కరుణించి తానే నన్ను రక్షించను, ఇంతవరకు కాచినాడు మంచి యేసువే. ఆయన సంతోషాన్ని పంచుపరుస్తూ ఉంటారు. ఆయన ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నేను ఆ బిడ్డలకు తండ్రి నేను మంచి భవిష్యత్తు దయచేయండి ప్రార్థిస్తున్నాను, మంచి ఆరోగ్యం దయచేయండి, క్షేమాన్ని దయచేయండి, అన్ని విషయాల బిడ్డలు వర్ధలు దయచేయండి ప్రార్థిస్తున్నాను. నేను తండ్రి స్తోత్రం.